ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటో తెలుసా, ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను మీతోటి. అదేంటి అంటే, మా హారంకి ఇవాళ 6th క్లాస్ యాన్యువల్ రిపోర్ట్ కార్డ్ అయితే ఇచ్చారు, ప్రోగ్రెస్ రిపోర్టు. మార్నింగ్ తీసుకుందికి నేను హారంలో స్కూల్కి అయితే వెళ్ళాము. సో నేనైతే 98% ఎక్స్పెక్ట్ చేశాను మార్క్స్ హారంకి. బట్ ఎంత వచ్చాయి అంటే, హారంకి మార్క్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక అన్నీ పెట్టుకున్నాను అనమాట. పక్కన ఫైల్ పెట్టుకున్నాను, ఇంకా ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టు మీకు అన్నీ చూపించుదాం అనేసి. సో మార్క్స్ అయితే టోటల్ ఇక్కడ 97.5 వచ్చాయన్నమాట. మొన్న ఎగ్జామ్స్లో అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది హారంకి, క్లాస్ ఫస్ట్ వచ్చాడు. సో అందుకు వాళ్ళ స్కూల్లో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు హారంకి. ఇక ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా హారంకి ఫస్ట్ సెకండ్, లాస్ట్ ఇయర్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కన్నా ఒక 1% ఎక్కువ వచ్చింది అని చెప్పేసి. అంటే మెయిన్గా పర్సంటేజ్, ర్యాంక్స్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ వాడికి సబ్జెక్ట్ అయితే కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అంటే కొంచెం కాదు, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఏదైనా వాడికి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగేటప్పుడు కూడా నేను దేనికేది అన్నది నేను వాడికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాను నాకు. ఎందుకంటే అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అది వచ్చిందా లేదా, మెయిన్ సబ్జెక్ట్ అన్నది పిల్లలకి గుర్తుండాలన్నమాట. మనకి మార్క్స్, ర్యాంకులు ఇవన్నీ పక్కన పెడితే నేనైతే మెయిన్గా వాడికి ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చింది అని చూస్తాను. సబ్జెక్ట్ అంటే తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్ అవి కాదండి, వాటిల్లో ఉండే కంటెంట్ ఉన్నది ఎంతవరకు వాళ్ళ బ్రెయిన్లో ఉన్నది అని చెప్పేసి, ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది అని చెప్పేసి నేనైతే చూస్తాను. అందుకే వాళ్ళకి క్వశ్చన్స్ అవన్నీ అడుగుతాను. హారంకి అయితేను నేను మా పిల్లలిద్దరికీ అలాగే చదివిస్తాను. వాళ్ళకి సపరేట్గా ట్యూషన్ అయితే ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే నేను చెప్పుకోగలను, నాకు బేసిక్ నాలెడ్జ్ బీఈడీ అయ్యింది కాబట్టి. నాది మెయిన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. సో ఆ సబ్జెక్ట్స్ అయితే నాకు బాగా గ్రిప్ ఉంటాయి. మిగతావి కూడా ఆల్మోస్ట్ నేను చెప్పగలను. అంటే ఇంగ్లీష్ కొంచెం అటు ఇటుగా ఉన్న, తెలుగు, మిగతా సబ్జెక్ట్స్, సోషల్ స్టడీస్ అన్నీ బేసిక్ ఐడియా అయితే నాకు ఉంది. ఎందుకంటే డిఎస్సి రాసేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ నేను చదివేదాన్ని అనమాట. సో అలాగా నాకు అన్ని సబ్జెక్ట్స్ నాకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. సో హారంకి అయితే ఎగ్జామ్స్కి ఒక 1 month బిఫోర్ సిలబస్ ఇచ్చేస్తారు వాళ్ళ స్కూల్లోని. సో 1 month బిఫోర్ నుంచే వాళ్ళు స్కూల్లో చదివించకపోయినా, ట్యూషన్లో చదివించకపోయినా నా దగ్గర రివిజన్ అయితే కంపల్సరీ నేను చేయిస్తాను. బట్ స్కూల్లో కూడా చదివిస్తారండోయ్. ఎందుకంటే చదివించకపోయినా ఎందుకు అంటున్నాను అంటే, వాళ్ళు చదివిస్తారు స్కూల్లో, బట్ మన పిల్లలు చదవాలి కదా స్కూల్లోని. ఇప్పుడు ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్లోని ఒక 1 or 2 hours పెడతాం మనం. ఆ ట్యూషన్లో వాళ్ళు చదువుతున్నారో లేదా, టైం వేస్ట్ చేస్తున్నారా, ఈ పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారా అన్నది మనకు తెలియదు కదా. సో అందుకని ఒకవేళ అవి ఉన్నా సరే నా ఓన్గా నేను హారంకి అయితే నేను చదివిస్తాను. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, వీలైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలామంది పేరెంట్స్ లక్షలు ఖర్చు పెడతారు, బట్ పిల్లలకి మార్క్స్కి వచ్చేటప్పటికి రావన్నమాట. చాలా డిసప్పాయింట్ అవుతారు. మెయిన్గా ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసాము, ఎన్ని లక్షలు ఫీజు కడుతున్నామని కాదు. ఫస్ట్ థింగ్, మన పిల్లల్లోని మెయిన్ ఐక్యూ లెవెల్స్ అన్నవి ఉండాలి. అంటే గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, ఐక్యూ లెవెల్స్ కూడా. మన పిల్లల్లోని మన తెలివితేటలు, అంటే కొంతమంది చాలా తెలివితేటలు ఉంటాయి, ఇప్పుడు జనరేషన్ అంతా పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ అవి స్టడీస్లో కొంతమందికి ఉంటాయి, అదర్ దాన్ స్టడీస్ ఇంకొంతమందికి ఉంటాయి. సో మనకి మెయిన్ ఫస్ట్ పిల్లలకి వచ్చేటప్పటికి స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి, సో వాళ్ళకి స్టడీస్లోని ఇంట్రెస్ట్ పెరిగేలాగా మనం సబ్జెక్టు ఎలా చెప్పాలి, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఎలా చేయాలి అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. పేరెంట్స్గా మనం కూడా పిల్లలకి కొంత సబ్జెక్ట్ అన్నది మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేసు మాకేవి రాదండి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇంకొక టిప్ నేను చెప్తున్నాను. అట్లీస్ట్
స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ ఫోను, టీవీ, కంప్యూటర్ ఏ ఉంటే అవి మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఒక సబ్జెక్టు వీక్కి 7 days కాబట్టి ఎక్సెప్ట్ సండే వదిలేస్తే మిగతా 6 days కూడా రోజుకొక సబ్జెక్టు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో పాటు మీరు చదివించండి, కూర్చోబెట్టి చదివించి మీరు వాళ్ళకి సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది అన్నది మీరు వాళ్ళకి అడగండి. క్వశ్చన్ ఆన్సర్స్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా వాళ్ళకి లెసన్లోని ఏదో ఒక కంటెంట్ తీసి అడగండి, ఇదేంటి నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా అని చెప్పేసి అడగండి. అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దాంట్లోని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మ్యాటర్ గురించి తెలుసుకుంటారు. సో ఇవన్నీ కూడా పిల్లలకి సబ్జెక్ట్ అన్నది ఇంప్రూవ్ అవుతాయి. యాజ్ ఎ పేరెంట్గా మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము దానికి అంతకంటే ఎక్కువ రెట్లు మనం పిల్లలకి మన టైం అన్నది కొంత స్పెండ్ చేయాలి. వాళ్ళతో మనం టైం కొంత స్పెండ్ చేస్తేనే వాళ్ళు పర్ఫెక్ట్గా చదువు అనేది చదువుతారు. నేను ఎగ్జామ్స్ బిఫోర్ అయితే హారంకి 1 month బిఫోర్ సిలబస్ ఇస్తారు, నేను చెప్పాను కదా. సో వాడికి 3 subjects అంటే మన మొత్తం 6 subjectsలోని 3 daysకి ఒక్కొక్క సబ్జెక్ట్ చప్పున నేను రివిజన్ అన్నది చేయిస్తానన్నమాట. వాళ్ళకి వచ్చిందా రాలేదా, స్కూల్లో చెప్పారా లేదా అన్నది నాకు కాదు. నా దగ్గర వాళ్ళకి ఇచ్చిన కంటెంట్ మొత్తం, సిలబస్ మొత్తం రివిజన్ అన్నది కంప్లీట్ అయిపోవాలన్నమాట. అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి. వాడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను. సో నేను ఫాలో అయిందే మీకు కూడా చెప్తున్నాను, చాలామందికి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్లోని వాళ్ళకి ఏది టఫ్ సబ్జెక్టో, అంటే వాళ్ళకి మ్యాథ్స్ కొంతమందికి టఫ్ అనుకోండి, ఏది టఫ్ సబ్జెక్టో ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఏది వాళ్ళకి రాదో దాని నుంచి స్టార్ట్ చేస్తే ఈజీ ఎలాగో వాళ్ళు చదివేస్తారు. సో కష్టమైనవి ముందు చెప్పండి అన్నమాట. నెక్స్ట్ సిలబస్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ లాస్ట్లో ఫినిష్ అవుతాయి, ముందు రోజు ఇస్తారనమాట. సో అలా ముందు రోజు ఇచ్చినవి ఒక 1 week బిఫోర్ ఇచ్చిన నోట్స్లు ఏంటంటే ఫస్ట్ అవి చదివించండి. అవి చదివించి దెన్ నెక్స్ట్ సింపుల్ వన్ని చదివించండి. ఎప్పుడైనా పిల్లలకి చదివించేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కష్టమైనవన్నీ వాళ్ళు చదివేశారు అనుకోండి, ఈజీ ఎలాగో వాళ్ళు చదివేస్తారు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ టైం ఉన్నా లేకపోయినా వాళ్ళకున్న మినిమం నాలెడ్జ్ తోటి వాళ్ళు రాసేయగలరు, పర్వాలేదు. సో నేనైతే ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను, నేను ఫాలో అయిందే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు హారంకి అయితే ఇది సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు. దెన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఆల్మోస్ట్ ఇక మీరు చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జామ్స్లోనే కాదు ఫస్ట్ యూనిట్స్ దగ్గర నుంచి అన్నీ 90s దాటే ఉన్నాయి. 93, 94, 96, 97 సో ఇలాగే ఉన్నాయన్నమాట. బట్ మా పిల్లలు అంత చదవరండి, అంత నాలెడ్జ్ లేదు అని అనుకున్నప్పుడు ఇంకొంచెం సేపు ఎక్కువసేపు మీరే పేరెంట్గా వాళ్ళతో కూర్చొని టైం అన్నది స్పెండ్ చేయండి. అంటే ఇప్పుడు మనం ఫీజులు కట్టినా సరే వాళ్ళ ర్యాంక్స్ మొత్తం ఒక్కళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ స్కూల్లో కూడా చేయలేరు కదా. సో మనం స్కూల్లోని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ట్యూషన్ జాయిన్ చేస్తే ట్యూషన్లో టీచర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బట్ ఫైనల్గా యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లల చదువు మనకు కావాలి కాబట్టి మనం ₹1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఎంత డబ్బులు పెట్టినా సరే ఫైనల్గా వాళ్ళకి వచ్చే రిజల్ట్ ఎక్కువ రాలేదనుకోండి, అప్పుడు మనం చాలా బాధపడతాం, చాలా అంటే చాలా బాధపడతాం అన్నమాట. సో మార్క్స్ వచ్చి వాళ్ళు ఫెయిల్ అయ్యి ఇదంతా బాధపడే కన్నా బిఫోర్గానే ఇవన్నీ కూడా ఫాలో అయితే పిల్లలకి చాలా బాగుంటుంది. దాన్ని ఇంకొకటి పేరెంట్స్లోని ఇద్దరిలోని ఎవరో ఒకరు స్టడీస్ మీద అయితే కేర్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఫ్యూచర్ ప్లాన్స్ అంతా కూడా 1 to 10th పిల్లలు వీళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటారో ఆ సబ్జెక్ట్లో ఎంత గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్ని నెక్స్ట్ ఇంటర్లో వాళ్ళకి తీసుకోండి. అదైతే 100% నేను చెప్తున్నాను. ఇప్పుడు మా వాడైతే మ్యాథ్స్, సైన్స్ చాలా బాగా చదువుతాడు. సో అందుకని నేను ఇంటర్లో కూడా ఎంపీసీ అలా తీసుకుంటే వాడికి బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ భయం అన్నది ఉండదు అనమాట. వాళ్ళకి నచ్చని సబ్జెక్టు మీరు ఇంటర్లో తీసి మళ్ళీ వాళ్ళకి ప్రెషర్ పెడితే వాళ్ళు అసలు పూర్తిగా చదువు వదిలేస్తారనమాట.
వాళ్ళకి అసలు చదువు అంటేనే భయం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైము మీ పిల్లలకి ఎప్పుడైనా ఎగ్జామ్స్ అప్పుడు చదివిస్తే కనుక స్కూల్లో ఇచ్చిన సిలబస్ మీరు కంపల్సరీ ఇంట్లో మొత్తం సిలబస్ మీ దగ్గర పిల్లలు చదివేలా చూసుకోండి. నెక్స్ట్ మీరు కూడా వాళ్ళతో పాటు కొంత టైం అన్నది స్పెండ్ చేయండి ఎడ్యుకేషన్ కోసం. ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో మనం ఇచ్చేది ఎడ్యుకేషన్ ఒక్కటే. ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి లైఫ్ అంతా మనం ఇచ్చినట్టే. ఇప్పుడున్న వాటిల్లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎస్పెషల్లీ అప్పులు చేసి మరీ ఫీజులు కడుతున్నారు అందరూ. సో అంత పెట్టినందుకు మన పిల్లలు చదివితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మా అబ్బాయి మార్క్స్ ఇక 5 అయితే ఇచ్చారనమాట. సో ఇలా వాళ్ళకి వచ్చిన మార్క్స్ అన్నీ మొత్తం వాళ్ళ పేపర్స్ ఏంటి అన్నది. దెన్ ఈ ఫైల్లో కూడా నేను వచ్చాక ఒకటి చెక్ చేస్తాను, హారంకి ఎక్కడ మార్క్స్ కట్ అయ్యాయి అని చూస్తాను. ఆ మార్క్స్ ఎక్కడెక్కడ కట్ అయ్యాయో చూసి నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకూడదు నాన్న అని చెప్తాను అనమాట. ఎస్పెషల్లీ మ్యాథ్స్లోని ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్స్ పెట్టకుండా స్మాల్ లెటర్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఓవర్లుక్లోని వస్తాయన్నమాట మిస్టేక్స్ పిల్లలకి అన్నవి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్ళే బిఫోరే ఇవన్నీ చెప్పండి. ఎగ్జామ్ అయిపోయినా సరే టైం ఉన్నంత వరకు ఒకసారి మొత్తం ఆన్సర్ షీట్ అంతా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ప్రతిదీ కూడా అడిషనల్ కూడా టైం ఉంటే రాయమని చెప్పండి. ఏ ఒక్క క్వశ్చన్ వదిలేయకూడదు. చాయిస్ ఇచ్చినా సరే వదలద్దు. ఫుల్ క్వశ్చన్స్ అంతా క్వశ్చన్ పేపర్ అంతా అటెంప్ట్ చేయండి అని చెప్పండి. అంటే లోవర్ క్లాసెసే కదా ఎందుకు ఇంతలా చెప్తున్నారు అంటే, ఫస్ట్ ఇది లోవర్ క్లాసెస్లో మనం అలవాటు చేస్తేనే దెన్ నెక్స్ట్ హయ్యర్ స్టడీస్లో కూడా వాళ్ళకి ఈ టిప్ అన్నది హెల్ప్ అవుతుంది. వాళ్ళు అప్పుడు కూడా ఒకవేళ టైం ఉంటే మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ అంతా ఆన్సర్ చేయడానికే చూస్తారనమాట. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. ఇంకా ఈ హ్యాపీ మూమెంట్ని అయితే షేర్ చేసుకుందామని మీతో ఈ వీడియో ఎస్పెషల్లీ చేస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా హారంకి అందించండి. ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకొంచెం ఛానల్లో గ్రోత్ అన్నది చూడాలనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తున్న మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మీరు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అంటే మా ఛానల్ హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలోని స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ రెండు హారంకి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అన్నది కూడా నేను కంపల్సరీ షేర్ చేస్తాను. చాలామందికి అది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో అన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు అందరికీ తెలుసు కదా, హారం అయితే ఎంవిపి కాలనీలోని వైజాగ్లోని కిడ్స్ క్రియేట్ స్కూల్లో అయితే చదువుతున్నాడు. హారంని మేము ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్లోనే జాయిన్ చేసాము. అప్పటికి ఈ స్కూల్లోని 7th క్లాస్ వరకే ఉండేది. సో ఇయర్ అయితే 10th వరకు ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే నర్సరీ టు 10th క్లాస్ వరకు కూడా ఇక్కడ ఉన్నది. టీచర్స్ అయితే చాలా బాగా చెప్తారు. మెయిన్గా హారంకి ఇన్ని మార్క్స్ రావడానికి కూడా రీజను అందుకు ఒక టీచర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత చదివించినా స్కూల్లోని వాళ్ళు చెప్పేది మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ వాళ్ళు వింటేనే అది వస్తుందన్నమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ చాలా ఉండాలి టీచర్స్కి. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఎలా చెప్తే వాళ్ళు వింటారు అన్నది టీచర్స్కి ఇక్కడ చాలా బాగా తెలుసు. అదైతే నేను ఎస్పెషల్లీ చెప్పగలుస్తున్నాను. ఇది మార్క్స్లో కూడా నేను మీకు అందుకే విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తున్నాను అనమాట, ఎలా వచ్చాయి మార్క్స్ అన్నది. ఏదైనా మన పిల్లలకి మార్క్స్ రావాలి, ర్యాంక్స్ రావాలి, సబ్జెక్ట్ రావాలి మెయిన్గా అని అంటే కనుక స్కూల్లో ఎంత చెప్తున్నారో అంతే మనం కూడా పేరెంట్స్గా పిల్లలకు కూడా మనం గైడ్ చేయాలి ఇంట్లో. ఇంకా వాళ్ళకి ఎంకరేజ్ కూడా చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ కోసం మేము పిల్లలు ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తామన్నమాట. అది ఎంత కాస్ట్లీ అన్నది కాదు, ఏదైనా ఒక గిఫ్ట్ అన్నది ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అది వాళ్ళు మోటివేషన్గా తీసుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్స్లో ఇంకొంచెం బాగా మార్క్స్ తెచ్చుకుంటారు, ఇంకొంచెం కష్టపడతారు అని చెప్పేసి మేమైతే పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తాము ఇద్దరిని. మీరు కూడా నచ్చితే కనుక ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హారంకి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అందించండి కమెంట్స్ రూపంలో. చాలామందికి పేరెంట్స్కి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుందని నేను కొన్ని టాపిక్స్ టిప్స్ అయితే చెప్పాను.
మీకు అది ఎంతవరకు యూస్ఫుల్ అయింది అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.